మనం కాంగ్రెస్ వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నోమన్ గారు జాయిన్ అయ్యారు. నోమన్ గారు నమస్తే. నమస్కారం. నోమన్ గారు, విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఓకే, ఇందాక జయరాం గారు ప్రస్తావించినట్టే ఇందులో బీఆర్ఎస్ ఓడిపోయిన పార్టీకి కలిగేటటువంటి పెద్దగా నష్టమే ఉండదు, మీరు గెలిచినా ఉన్నా మీకు వచ్చేటటువంటి అంత పెద్ద నష్టమే ఉండదు. అటువంటిది ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకుంది? ముఖ్యమంత్రి ప్రచారం చేయడంలో తప్పలేదు, ఒక ఉప ఎన్నికైనా ఏ ఎన్నికైనా సరే ప్రతి పార్టీకి ముఖ్యం కాబట్టి. కాకపోతే ఇంత విస్తృతమైనటువంటి పర్యటన చేయడం, చాలా స్ట్రాటజిక్ గా కామెంట్స్ చేస్తూ ఉండడం, ఇదంతా కూడా అంత అవసరం, అంత హైప్ అవసరం అనేటటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఏం చెప్తారు? ఎసెన్షియల్లీ మీరు ఏదైతే మాట అన్నారో, కాంగ్రెస్ పార్టీకి అంత అంటే మాకు గెలిచినా వారు గెలిచినా సరే అంత ఇంపాక్ట్ ఉండకపోదు అని చెప్పేసి అది వారు చెప్పాలి. ఎందుకు అని అంటే బీఆర్ఎస్ పార్టీ దే హ్యావ్ టు ప్రూవ్ దేర్ ఎగ్జిస్టెన్స్. వారు మేము ఉన్నాము, తెలంగాణ రాజకీయంలో యాక్టివ్ గా ఇంకా మేము ఉన్నాము, ప్రజల మనసుల్లో ప్రజల గుండెల్లో ఇంకా బీఆర్ఎస్ పార్టీ అని ఉంది అని చెప్పేసి నిరూపించుకోవాల్సిన టైం వచ్చింది. ఎందుకు అని నేను చెప్తున్నాను అని అంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఈ ఎలక్షన్, జనరల్ అసెంబ్లీ ఎలక్షన్ తీసుకుంటే మీరు 2023లో జరిగినటువంటి నవంబర్ 30న డిసెంబర్ 3వ తారీఖున జరిగినటువంటి డిసెంబర్ 3న ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ మీరు చూసుకుంటే దాని తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ లో మీరు చూసుకుంటే వీరికి వచ్చినటువంటి ఎంపీలు గుండు సున్నా. వీరి ఓటు శాతం అనేది 33% నుంచి 15%కి పడిపోయింది. ఎందుకు పడిపోయింది అని చెప్తే ఆ ఓట్ శాతం అనేది మొత్తం కంప్లీట్ గా మూకుమ్మడిగా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అంటే వీరి ఎగ్జిస్టెన్స్ అనేది ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి వెరీ ఫస్ట్ ఎలక్షన్ ఆఫ్టర్ ద పార్లమెంట్ ఎలక్షన్ ఏదైతే జరగబోతున్నదో అది తెలంగాణలో ఈ ఎలక్షన్, ఈ బై ఎలక్షన్ వారికి ఇంపార్టెంట్. మా కోసం మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఏం చేస్తున్నాము, ప్రజల మధ్యలో పోతున్నాం కాబట్టి 2 సంవత్సరాలు అయింది కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి ఆ యొక్క రెస్పాన్స్ ని చూసుకొని ఇక్కడ మేము గెలిచి మేము ఏదైతే పథకాలు అమలు చేస్తున్నామో దాంట్లో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు అని చెప్పేసి చూయించుకోవడానికి మాకు ఇది ఎలక్షన్. సో అందుకని చెప్పేసి మాకంటే కూడా ఈ ఎలక్షన్ వారికి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే వారు ఓడిపోతే ఇంకా వాళ్ళు ప్రజల్లో కంప్లీట్ గా డైల్యూట్ అయిపోయినారు అని చెప్పేసి ఒక మెసేజ్ పోతుంది కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక విషయం చెప్పదలుచుకుంటున్నా, ఈ ఎలక్షన్ అనేది లోకల్ ఎలక్షన్, ఈ ఎలక్షన్ అనేది బై ఎలక్షన్, ఈ ఎలక్షన్ అనేది ఒక డెవలప్మెంట్ గురించి ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి ఇంకా రాబోయే 3 సంవత్సరాలు ఈ కరెంట్ టర్మ్ లో, దాని తర్వాత ఇంకో 10 సంవత్సరాలు అంటే 13 సంవత్సరాలు మేమే ఉండబోతున్నాం కాబట్టి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి రూలింగ్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఉంటాయి. ఇక్కడ డెవలప్మెంట్ ఏదైతే మేము శంకుస్థాపనలు చేసినామో 150 కోట్ల రూపాయలతో శంకుస్థాపన మేము చేసినాము. ఆ ప్రతి ఒక్క పనిని కంప్లీట్ చేయాలి అని అంటే మా ఎమ్మెల్యే ఇక్కడ ఉంటే గవర్నమెంట్ తో పనిచేస్తూ 100% ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రో ప్రతి ఒక్క పనిని చేయడానికి, నెరవేర్చడానికి, ఫుల్ఫిల్ చేయడానికి పనికొస్తామని చెప్పి మీరు ఆల్రెడీ 150 కోట్ల పనులకు మేము శంకుస్థాపన చేశాను మీరు చెప్తున్నారు. కానీ దేవిప్రసాద్ గారు ఇందాక ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఏ ఎన్నికైనా సరే ఆ ఎన్నికలో విపక్షాలు వైఫల్యాలు, అధికార పార్టీ యొక్క వైఫల్యాలను ప్రస్తావిస్తాయి. అధికార పార్టీ మాత్రం తాము చెప్పుకుంటున్నటువంటి విషయాలతో పాటు చేయబోయే విషయాలను కూడా ప్రస్తావించాలి. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ అంశాలేమి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కనిపించట్లేదు. మేము విజయవంతంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను బాకీ కార్డు ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం చేస్తామనేది కాంగ్రెస్ నాయకులు చెప్పకుండా కేవలం కేసీఆర్, కేటీఆర్ విమర్శించడానికి మాత్రమే పరిమితమయ్యారంటున్నారు ఇందాక దేవిప్రసాద్ గారు. నేను కంప్లీట్ గా నేను ఎగ్రీ అవ్వనండి. వారు మరి చూస్తున్నారో చూడడం లేదో నేను వారికి చెప్పదలుచుకుంటున్నాను. మీరు ఒకవేళ ఫీల్డ్లో వెళ్ళి ప్రచారం చేస్తున్నారు అని అంటే మీరు ఒక్కసారి చూడండి, అక్కడ ఉన్నటువంటి రోడ్లు ఎట్లున్నాయి, అక్కడ ఉన్నటువంటి నాలాలు ఏ రకంగా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి సివిక్ ఇష్యూస్ ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి మీరు చూడండి. ఇక్కడ వీరి ఎమ్మెల్యే ఎవరైతే చనిపోయారో మాగంటి గోపీనాథ్ గారు, వారి అనారోగ్య కారణాల వల్ల వారు లాస్ట్ 3 years అక్కడ ఏం పని చేయలేకపోవడం వల్ల అక్కడ డెవలప్మెంట్ అనేది, సివిక్ ఇష్యూస్ అనేవి, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్ అనేవి కుంటపడిపోయినాయి. వాటిని మేము ఇప్పుడు పోయేసేసి శంకుస్థాపన చేసి ఫౌండేషన్ చేసి కొన్ని చోట్ల పనులు కూడా స్టార్ట్ కూడా అయిపోయినాయి. మీరు శ్రీనగర్ కాలనీ లాంటి ఏరియాస్ చూడండి, పని ఆల్రెడీ స్టార్ట్ అయింది, కంప్లీట్ కూడా అయింది. కొన్ని ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నాయి, కొన్ని డెవలప్మెంట్ స్టేజెస్ లో ఉన్నాయి. అంటే నేను చెప్పేది ఏంటి అని అంటే వారి మరి కంటికి కనబడితే దెన్ దే షుడ్ హ్యావ్ నోన్ దిస్, అవును వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి. నేనేమంటున్నా, ఎప్పుడైనా సరే మీరు అపోజ్ చేసేటప్పుడు నిర్ణయాత్మక ప్రతిపక్షంగా మీరు మా వైపు ఏళ్ళు చూపించండి. అంతేగాని బాకీ కార్డు అవునండి 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాల్లో ఎంత టైం అయిందండి? 50% కూడా కాదండి, 2 years కూడా కంప్లీట్ కాలేదు. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. దేవిశ్రీ ప్రసాద్ గారు, ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యూ. లెట్ us టాక్ అబౌట్ బాకీ కార్డ్ అంటే ఎస్ బాకీ ఉంటుందండి. మా టైం కంప్లీట్ అయిందా? మేము ఇచ్చిన హామీలకి నెరవేర్చడానికి కంప్లీట్ 5 years మాకు టైం దొరికిందా?
కంప్లీట్ ఫుల్ టర్మ్ దొరికిందా? దొరకలేదు. దాంతో పాటు మా కన్స్టెంట్స్ తీసుకొచ్చారు. ఏ కన్స్టెంట్స్ అండి? ఫైనాన్షియల్ బర్డెన్ మా మీద, స్టేట్ మీద వదిలిపెట్టి వెళ్ళారు. 7 లక్షల కోట్లు అప్పు చేశారు. దాని తర్వాత మళ్ళీ దాన్ని ఇంట్రెస్ట్ కడుతూ పని చేయడానికి ప్రతిసారి మేము పోసేసి మేము ప్రిన్సిపల్ అమౌంట్ ని యాడ్ చేసుకుంటూ పోతే ఎక్కడ పోతుందండి ఈ రాష్ట్రం? దివాలా తీయకపోతే ఇంకా ఎక్కడ పోతుందండి? ఈ కన్స్టెంట్స్ ని ఉంచుతూ కూడా ఈ రోజు ఎంప్లాయీస్ కి సాలరీస్ అనేవి 1st తారీఖు ఇస్తున్నాము. మేము న్యూ అప్లికేషన్స్ కి ఏదైతే జాబ్ అప్లికేషన్స్ ఉన్నారో న్యూ జాబ్ అప్లికేషన్స్ మేము ఇస్తున్నాం. గ్రూప్ 1 వీళ్ళు ఏనాడు చేయలేదు. గ్రూప్ 1 అపాయింట్మెంట్స్ మేము ఇచ్చినాం. కోర్టుకి వెళ్ళి వీరు కుటిల ప్రయత్నాలు చేస్తూ ఏదో కుతంత్రాలు చేస్తూ దాన్ని ఆపాలని ప్రయత్నం చేసినారు. కానీ అది బెడిసికొట్టింది. 100% ఈ రోజు ప్రజలకి గ్రూప్ 1 నోటిఫికేషన్స్ ద్వారా ఈ రోజు జాబ్ చేస్తున్నారు. ఈ రోజు యువతకి కావాల్సింది అక్కడ ఏజ్ గ్రూప్ 30 నుంచి 39 ఏజ్ గ్రూప్, నేను కేటగారికల్ గా నేను మాట్లాడుతున్నాను. నేను అక్కడ జూబ్లీస్ లో ఉన్నది 24% ఆఫ్ ఓటర్స్ అండి. అంటే యూత్ అక్కడ చాలా ఎక్కువ ఉందండి. ఆ యూత్ కోసం ఏం చేస్తున్నాం మనం? ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఏం చేయాలి అని చెప్పేసి రాజీవ్ యువ వికాసం అని తీసుకొచ్చినామండి మేము. రాజీవ్ యువ వికాసం ద్వారా ఇందాక జయరామ్ గారు మాట్లాడారు. డాక్టర్ జయరామ్ గారు మాట్లాడితే ఉన్నారు అక్కడ మెకానిక్స్ ఉన్నారు, అక్కడ బిలో పావర్టీ లైన్ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పేసి మాట్లాడారు. 100% దానికోసం రాజీవ్ యువ వికాసం ఉంది. మేము అప్ టు 5 lakh rupees మేము ఇస్తామని చెప్పేసి చెప్తున్నాం. అప్లికేషన్స్ పెట్టుకోవాలా. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వారికి డబ్బులు వస్తుంది. దట్ ఈస్ వాట్ గవర్నమెంట్ ఇస్ సేయింగ్. నేను ఒప్పుకుంటానండి, వీళ్ళ దగ్గర సోషల్ మీడియా ఉంది కాబట్టి పవర్ఫుల్ సోషల్ మీడియా వీళ్ళు వాడుకొని డబ్బులు పెట్టి దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తూ, నేను మళ్ళా చెప్తున్నా, దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తూ డబ్బులు ఇచ్చి దుబాయ్ నుంచి నెలకి 2 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నారు లొకేషన్ తో పాటు నేను చెప్తాను. నేను వీళ్ళు చేస్తూ దుష్ప్రచారం చేయడం ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని మానుకోండి. ప్రజల కోసం, ప్రజల మేలు కోసం ఏం చేయాలో దాని గురించి మాట్లాడండి. ఏదైతే మాట్లాడుతున్నారో మైనారిటీస్ గురించి, ఎస్ దే ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. మైనారిటీస్ ఆ రోజు నవంబర్ 11th భారీ సంఖ్యలో బయటికి వచ్చి 407 పోలింగ్ బూత్లలో ప్రతి ఒక్క బూత్ లో మైనారిటీస్ ఉన్నారు. 1,20,000 మైనారిటీస్ ఉన్నారు. 1,20,000 మైనారిటీస్ లో 100% కన్సాలిడేట్ అయ్యి కాంగ్రెస్ కి ఓటేస్తారని చెప్పేసి బలమైన విశ్వాసం నాలో ఉంది. దాంతో పాటు నిన్న సాయంత్రం మేము ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసినాం. మేము ఆ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా మేము 100% కోఆర్డినేట్ చేసుకుంటూ మేము ప్రతి ఒక్కరు ఓట్లు వచ్చి ఓటు వేయాలి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ, ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ అనేది యూజువల్లీ 40 నుంచి 40% ఉంటుంది. దాన్ని పెంచి అప్ టు 60% తీసుకెళ్ళాలి. యూజువల్లీ బై ఎలక్షన్ లో పెరుగుతుంటుంది. ఆ 60% కంటే ఎక్కువ తీసుకెళ్తే ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకొని 100% భారీ మెజారిటీగా మేము గెలుస్తామని చెప్పేసి బలమైన విశ్వాసం, నమ్మకం నాలో ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. అలాగే దేవిప్రసాద్ గారు మీరు కూడా